ధర్మం పేరుతో 2 సార్లు గెలిచి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ అన్ని అబద్ధాలు చెప్తున్నారని ఎద్దేవా చేసిన చెల్లా హరిశంకర్. కరీంనగర్ జిల్లాలో చెల్లా హరిశంకర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ధర్మం పేరుతో 2 సార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యి బండి సంజయ్ అన్ని అబద్ధాలు చెబుతూ ధర్మం తప్పుతున్నాడని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చెల్లా హరిశంకర్ రెబల్ గా పోటీ చేస్తే 15 ఏళ్లు సస్పెండ్ చేస్తామన్న బండి సంజయ్ ఏ ధర్మం పేరుతో రెబల్స్ ను బీజేపీ పార్టీలో చేరుకున్నారో జవాబు చెప్పాలన్నారు. మహిళా ఓట్లతో బీజేపీ 30 సీట్లు గెలిస్తే డిప్యూటీ మేయర్ గా మహిళలు పనికిరారా అని ప్రశ్నించారు. మహిళలకు డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వకుండా ధర్మం తప్పిన బండి సంజయ్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలన్నారు. బీజేపీ నుండి గెలిచిన 19 మంది మహిళా కార్పొరేటర్లలో ఏ ఒక్కరు కూడా డిప్యూటీ మేయర్ కు అర్హులు లేరా అని ప్రశ్నించారు. మాజీ మేయర్ ను సునీల్ రావును అవినీతి పరుడన్న బండి సంజయ్ డిప్యూటీ మేయర్ గా ఎలా నియమించారు? ఇది ధర్మం తప్పినట్టు కాదా అన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో 51వ డివిజన్లో 16 లక్షలతో మంజూరైన పనిని తన ఘనతగా బండి సంజయ్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కి కేంద్రం నుండి నిధులు తెచ్చే శక్తి వారికి ఉన్నట్లయితే వారి ఇంటి చుట్టూ వేసిన రోడ్లన్నీ కూడా మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి ఎందుకు రోడ్లు వేశారో చెప్పాలన్నారు. అబద్ధాలు చెప్పి 30 సీట్లు బీజేపీ గెలిచింది. ధర్మం తప్పిన బండి సంజయ్ ఆయన నమ్మే అమ్మవారు కూడా క్షమించదు. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కు చిత్తశుద్ధి ఉంటే పార్టీలకు అతీతంగా 66 మంది కార్పొరేటర్లను సీఎం వద్దకు తీసుకువెళ్లి కరీంనగర్ కార్పొరేషన్ ను అభివృద్ధి చేయాలి. నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు అని అతని పట్ల బండి సంజయ్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా ధర్మం అని చెప్పుకొని 2 సార్లు గెలిచి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారు మరోసారి ధర్మం తప్పారు. మరి బీఆర్ఎస్ పక్షాన ధర్మం తప్పిన మనిషి జవాబు చెప్పాలి కరీంనగర్ నగర ప్రజలకు అని నగర అధ్యక్షుని బీఆర్ఎస్ పార్టీగా ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారిని ప్రశ్నిస్తున్నాం. మొదటిగా వారు ధర్మం తప్పిన దానిలో ఫస్ట్ బీజేపీ నుంచి నామినేషన్ వేసిన వాళ్ళు టికెట్ ఇచ్చిన వాళ్ళు తప్ప ఎవరు రేబల్ నిలబడ్డా వాళ్ళను 15 ఏళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తా అని చెప్పిన పెద్ద మనిషి ఇది కేంద్ర మంత్రి వీళ్ళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. కరీంనగర్ ప్రజలకు ఏం జవాబు చెప్తారో చెప్పవలసిన అవసరం ఉంది. రేబల్స్గా నిలబడ్డా వారిని సస్పెండ్ చేస్తా అన్నారు, కానీ సస్పెండ్ చేయలే. ధర్మం తప్పి వాళ్ళు రేబల్గా నిలబడ్డ వాళ్ళు గెలిస్తే 17వ డివిజన్ నుంచి గెలిచిన గుంటి రమ్య, 39వ డివిజన్ నుంచి గెలిచిన మాసం గణేష్ మరి బీజేపీ రేబల్ కదా, మరి వాళ్ళు ఎట్లా సస్పెండ్ చేయకుండా పార్టీలకు తీసుకున్నారో ఏం ధర్మమో ఈ కరీంనగర్ ప్రజలకు చెప్పాలి బండి సంజయ్ గారు. ఇంకో కార్పొరేటర్ 10వ డివిజన్ కొమురే కూడా బీజేపీ కన్ను వేసుకొని బీజేపీ టికెట్ అడిగి ఆయన కూడా రేబల్ నిలబడ్డాడు కదా, ఆయనను కూడా తీసుకున్నారు. ఎందుకు 15 ఏళ్ళు సస్పెండ్ చేయలేదో మరి కరీంనగర్ ప్రజలకు జవాబు చెప్పాలి బండి సంజయ్ కుమార్ గారు. దాంతోపాటు ఇంకో పెద్ద అన్యాయం చేసిండు బండి సంజయ్ గారు. కరీంనగర్ నగర పాలక సంస్థలో ఉన్న మహిళలందరికీ ఏమన్యాయం అంటే ఇలా మహిళా సోదరిమణుల ఓట్లన్నీ హిందూ పేరు మీద దేవుళ్ళ పేరు మీద మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకొని బీజేపీ 30 సీట్లు గెలిస్తే 66 మంది కార్పొరేటర్లు ఉన్నాయి కరీంనగర్ నగరపాలక సంస్థలో. 34 మంది మహిళా కార్పొరేటర్లు గెలిస్తే డిప్టీ మేయర్ కూడా పనిచేయరా మహిళలు? మహిళలు అంటే గంత చిన్న చూప బండి సంజయ్ గారు మీకు? దీనికి కరీంనగర్ నగరంలో ఉన్న మహిళా లోకానికి అందరికీ క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నీ బీజేపీ పార్టీలో ఇప్పుడు 19 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు, ఒక్కరు కూడా డిప్టీ మేయర్కు అర్హులు కాదా
దానికి జవాబు చెప్పాలి. ఈ మహిళా లోకానికి నువ్వు క్షమాపణ చెప్పాలి. అంటే మహిళలు ఓటు బ్యాంకుగానే నీకు పనిచేస్తారా? కరీంనగర్ నగరంలో ఉన్న మహిళా ఓటర్లను బీజేపీ ఓటు బ్యాంకుగా నువ్వు మలుచుకున్నావు తప్ప ఆ మహిళల ఓట్ల ద్వారా 30 సీట్లు గెలిచి ఇలా 34 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్న ఈ నగరపాలక సంస్థలో ఎందుకు మహిళా డిప్టీ మేయర్ చేయలేదో ఈ ప్రజలందరికీ జవాబు చెప్పాలి. ఇది ధర్మం తప్పినట్టు కాదా బండి సంజయ్ గారు? ధర్మం అంటారు కదా, ఇది ధర్మం తప్పినట్టు కాదా? మీరు ఈ కరీంనగర్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి, చెంపలేసుకోవాలి. మీరు నేను తప్పు చేసినా అని మీ పార్టీలో గెలిచిన వాళ్ళు ఇలా మీతో ఉన్నోళ్ళే 19 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.